ముసలుడంట చుట్ట కాల్చుకుని నిద్రపోయాడంట. చుట్ట కాల్చుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోతే ఆ తాగుతూనే ఉన్నాడు. మరి ఎప్పుడు తీసాడు నిద్ర పోతానే ఉన్నాడు. ఇక్కడ తీస్తే తీసినాడు, చుట్టిల్లు, అది చెన్నీళ్ళు ఇలా తీసినాడు. కానీ అది బాగా రగులుకుని బట్టలు కట్టుకోవడమే కాదు, అక్కడ 20-30 బస్తాలు ఒట్లు తగిలిపడిపోయి, ఇల్లు తగిలిపడిపోయింది, ఒట్లు తగిలిపడిపోయి, బంగారం తగిలిపడిపోయింది, దాచిన సొమ్మంతా తగిలిపడిపోయింది. నిర్లక్ష్యం, నిద్రమత్తు ఆత్మ. నిర్లక్ష్యం ప్రాణం తీస్తుంది. నిద్రమత్తు ఏం చేస్తుందమ్మా? ప్రాణం తీస్తుంది, ఆ నష్టాన్ని కలిగిస్తుంది ఆత్మ. కాబట్టి ఎట్లా పోతుంది? నీ ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఎట్లా పోతుంది? ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు. తర్వాత ఇంకొక ఆత్మ ఉంది. దురాత్మతో ఉన్న ఆత్మ ఏంటంటే వ్యభిచారపు ఆత్మ అంట. చెప్పండి, ఏ ఆత్మది? వ్యభిచారాత్మ. మన తనవులు సిగ్గరగదు. ఏ విచారాత్మ ఏం చేయదు? సిగ్గరగదు. ఏం చేస్తుందంటే ఇష్టానుసారం రాసిన మాట హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో, వ్యభిచారపు మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరిత్రుని రాసింది. త్రోవ తప్పుతారంట. ఈ ఆత్మ ఉన్నప్పుడు దురాత్మ త్రోవ తప్పుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? పెద్దలు ఏమనుకుంటారు? సంఘం ఏమనుకుంటుందో? ప్రజలు ఏమనుకుంటారో? మనం ఇట్లా చేసాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, ఉపవాసం చేస్తున్నాము కదా, దేవుడు మనకు ఉన్నాడు కదా అన్న ఆలోచన రాకుండా వారిని ఈ మనస్సు ఉన్నప్పుడు ఏం చేసి తెలుసా? త్రోవ తప్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, త్రోవ ఏం చేస్తుంది? తప్పిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఎవరు ఏ మనిషిని వీళ్ళు లెక్క చేయరు. ఈ ఆత్మ ఉన్న వాళ్ళు వ్యభిచారపు మనస్సు, వ్యభిచారపు ఆత్మ. ఇంకొక ఆత్మ, ఇది శపించే ఆత్మ. ఏ ఆత్మ ఉండదు? చాలా మందికి, కొంతమందికి ఉండదు అనమాట. శపించే ఆత్మ, దూషించే ఆత్మ. ఒకడున్నాడు, షిమి అనే వ్యక్తి ఉన్నాడు. ఇదంతా కూడా 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి 14 చూసినట్టు రాయబడింది అనమాట. వాడు వచ్చేసి షిమి అనేవాడు అతని వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వంలో ఉండగా రాజే దావీదు మీదను అతని స్నేహితులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. షిమి అంటాడు, నరహంతకుడా, దుర్మార్గుడా అని తిరుగుతూ ఉన్నాడు దావీదు రాజుని. ఒక వ్యక్తి దావీదుని, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నరహంతకుడా, దుర్మార్గుడా అని తిడతా ఉంటే దావీదు అంటాడు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని ప్రార్థన చేశాడంట. చూడండి, మనం ఏమా జాగ్రత్తగా ఆలోచించండి. కడుపును పుట్టిన బిడ్డలనే కొన్నిసార్లు శిక్షిస్తా ఉంటారు. ఈ పనికి మాలను పుట్టింది, ఇది లేకపోతే నువ్వు జావా, నీది అది ముట్ట ఇది ముట్ట అని చెప్పి తెగ తిడతా ఉంటారు. కడుపును పుట్టిన పిల్లల్ని నువ్వు జావా అని చెప్పి తిడతా ఉంటారు. చాలా మంది చూస్తా ఉన్నారు, శపిస్తా ఉంటారు. ఈ శాప వచనాలు నీ నోట ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఏ శాప వచనం కూడా మనం ఉపయోగించకూడదంట. ఏం చేయాలి అంటే నీ నోట ఆశీర్వాద వచనమే ఉండాలి, కానీ శాప వచనము ఉండకూడదు. ఈ శాప వచనం పలికేది ఎవరు చెప్పండి? దురాత్మ. ఇలాంటి బూతులు వస్తున్నప్పుడు, శాప వచనం వస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఆ మనిషిలో దురాత్మ ఉందని అనుకోవాలి. ఇంకొక ఆత్మ భ్రమపరచు ఆత్మ. దీనికంటే ముందు అబద్ధాలు చెప్పే ఆత్మ ఉంది. నోరు తెరిస్తే అబద్ధాలు. కొంతమంది ఏం చేస్తారమ్మా? నోరు తెరచగానే అబద్ధాలు. ఒక్క నిజం చెప్పరు వాళ్ళు, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఒకటి నిజం చెప్పరు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, ఈ ఆత్మలో పోవాలంటే అబద్ధమాడు వారిగా నీవు నశింపచేయదు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇంట్లో అబద్ధమే, భర్తతో అబద్ధమే, భార్యతో అబద్ధమే, పిల్లలతో అబద్ధమే. పిల్లలుంటే తల్లితో అబద్ధం చెప్తా ఉంటారు. డబ్బులు ఇచ్చాయనుకోండి, వాడు సరిగ్గా చెప్పడు. ఎంత ఖర్చు పెట్టాను సరిగ్గా చెప్పడు. 1000 రూపాయలు ఇస్తే మొత్తం ఖర్చు పెట్టుకుని ఉండేలే, అది చేసేలే, ఏదో చేస్తాడు. మొత్తానికి తీసుకొచ్చి ఇంటి దగ్గర అబద్ధాలు చెప్తా ఉంటారు. భర్తతో భార్య, భార్యతో ఆ భర్త సరిగిన అవగాహన లేకుండా అబద్ధాలతో వారి జీవితాన్ని
జీవిస్తూ ఉంటారు. ఈ అబద్ధం ఆడే ఆత్మ దురాత్మది, మనుషులది కాదు, దేవుడిది కాదు. ఇది పోవాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం నుండి, చెప్పండి అమ్మా, ఉపవాసం నుండి ప్రార్థించాలి. కొన్నిసార్లు భ్రమపరిచే ఆత్మలు ఉంటా ఉంటాయి, అన్నింటినీ భ్రమపరిచేస్తా ఉన్నది. ఏమైతుందిలే ఈ రోజు పనికెళ్తే ఏమైందంట, వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు ప్రార్థనకి, లేకపోతే ప్రార్థన తర్వాత పనికిలిచ్చిన తర్వాత సాయంత్రం చర్చ అక్కడే ఉండదు, ఇటు పోదుగా, కాబట్టి ప్రార్థన చేసుకున్నాం అని చెప్పేసి పనులు పోతూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? భ్రమపరుస్తుంది ఆత్మ. ఏమైందిలే, దేవుడు చూడ్డా, నవసరాలు దేవుడు చూడ్డా అని చెప్పేసి ఏం చేస్తారంటే వారు వెళ్ళిపోతూ ఉంటారు, పనులకి రకరకాల పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది భ్రమపరచు ఆత్మ, తిండిపోతు ఆత్మ. ఇది ఈ తిండిపోతు ఆత్మ గురించి రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 రాయబడింది. అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తు కాక తమ కడుపులకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చక మాటలను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. వాళ్ళంట కడుపులకే దాసులు, వారి కడుపు. ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. బిడ్డల ఆకలి చూడరు, భర్త యొక్క ఏంటన్నది ఆకలి చూడరు, తినేది వేసేటి లోన వేసేస్తూ ఉంటారు, ఆకలి గంటకి లోన వేస్తూనే ఉంటారు. వారి కడిపే దేవుడు. మరి వండుకున్నది వాళ్ళకి అందరికి సరిపెట్టాలిగా, ఉన్న వాళ్ళందరికి పెట్టాలిగా. 1 కేజీ వండుకుంటే నలుగురికి రావాలిగా, కొంచెం మళ్ళీ మధ్యాహ్నం రావాలిగా, చూసుకుని జాగ్రత్తగా వడ్డించరు. వడ్డించే ముందే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకేం పెడతారు ఇంకా. కొంతమంది ఉడికేటప్పుడు ఉప్పు కోసం అంట, ఒక అమ్మంట మాంసం వండుతూ ఉప్పు చూద్దామని చెప్పేసి మొత్తం అయిపోయింది ఆగకి. ఉప్పు చూడటానికి ఒక మొక్క సరిపోయిందా, ఉడకడానికి ఒక మొక్క తీసుకుని గంటలు వాడేస్తామంటే ఆగకి భర్త సరికి ఏదే చికెన్ ఏది, ఇది చూడు దాంట్లో గ్రేవ్ ఉందంట. ఏముంది? గ్రేవ్, ముక్కలు లేవు. కడిపే దేవుడు, కడిపోయి దాగల చెట్లు ఏమీ లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా? అదనమాట. అట్లా ఉంటారు కొంతమంది తిండి పోతూ ఆత్మ. ఇది ఏ ఆత్మ? ఏం చేస్తా ఉంటారు, ఏ చేయి అని అడిగి చేస్తూ ఉంటే అందరూ ఏమో తెలుసుకుని కనపట్టుకుని అమ్మా ఆటలమ్మా అర్థం ఉంటే కలిసి చూస్తూ ఉంటారు. ఏం చేద్దాం? ఈ ఆత్మ పోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. చెప్పడం ఉపవాసం అండి, గ్రహించాలి వాక్యం అంతా కూడా. ఆఖరి మాట చెప్పి నేను ముగిచేస్తాను, టైం ఉంది కాబట్టి. లౌకిక ఆత్మ, ఇది అందరిలో ఉంటుంది. ఇది లౌకికాత్మ. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఈ లౌకిక ఆత్మ ఏం చేస్తారంటే ఎవరు చెప్పినా నిజమంటది, ఎవరు ఏం మాట చెప్పినా నిజమే, ఎవరేమా నీ భర్త గురించి ఎవరే చెప్పినా నిజమే నమ్మేస్తా ఉంటారు. నీ భార్య గురించి ఏం చెప్పినా నిజమే నమ్మేస్తారు. అసలు వాస్తవాన్ని చూడరు, గ్రహించకుండా ఏది పడితే అది మాట్లాడేయటం. అంతేకాకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తే ఏమైందంటావు, అందరూ ప్రార్థన పోతున్నారు కాబట్టి నేను వెళ్తే ఏమైందంటావు, ప్రార్థనకు వస్తే ప్రార్థన రావటం, పనికి పోతే పనికి పోవటం, అందరూ ఏం చేస్తే అది చేయటం. మనలో ఒక విధానం, ఒక కాన్స్టెంట్ మైండ్, స్థిరమైన మనస్సు ఉంది. కొంతమంది స్థిరమైన మనస్సు ఉండకుండా ఎవరేం చేస్తే అది. ప్రార్థనకు వచ్చి ఎవరో సలహా ఇస్తారు, సినిమా పోదారా, అక్కడ వచ్చింది, అక్కడట్టు వెళ్దాంరా ఆడుకోవడం, అక్కడ గుడికాడ భోజనాలు వెళ్దాంరా, ఒక అమ్మ సలహా ఇస్తుంది, అడు వెళ్దాం. అదొక ఆత్మ, లౌకిక ఆత్మ. ఎవరేం చేస్తే అది నమ్మటం, ఆ పని చేయటం. అది చేయొచ్చా చేయకూడదా, మనం ఎట్లా ఉండాలి అన్న నిబంధన, మన దేవుడు ఎవరు, నేను సేవిస్తున్న దేవుడు ఎవరు, ఏం చెప్పాడు అన్న ఆలోచన ఉండదు. ఏం చేస్తుంది, ఎవరేం చేస్తే అది చేయటం. చూసారా? దీన్ని ఏమంటారు? లౌకిక ఆత్మ. లోకంలో ఏ సాంప్రదాయాలు ఉంటాయి, రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి, భయంకరమైన పనులు ఉంటాయి. అవి మనం చేయకూడదు.
నువ్వు చేస్తే అది ఏమైతే చేస్తే అంటే అది లౌకిక ఆత్మ. ఏంటది? లౌకిక ఆత్మ. కాబట్టి మనం చేయకూడదు.